నాలుగు కింద సర్పవిషం ఉన్నదట. అంటే ఆ సర్పవిషమే నేను అబద్ధాలు ఆడిస్తున్నాను. నువ్వు ఆడకూడదని ప్రయత్నం చేసినా నువ్వు నీ వల్ల కాదు, నీ నేచర్ అది. కానీ ఆ నేచర్ మారాలంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ పరిశుద్ధాత్మ బాప్తిజంగా అగ్ని నాలుకగా నీ నాలుగు తాగాలి. హల్లెలూయా. నీ నాలుకను ఎప్పుడైతే తాగుతుందో అప్పుడు నీ స్వభావం మారుతుంది, నీ నేచర్ మారుతుంది, నీ బుద్ధి మారుతుంది, నీ ఉద్దేశం మారుతుంది. నీ యొక్క నాలుక యొక్క ఆ యొక్క నాసిక రంధ్రంలో ఉన్న జీవాన్ని ఉత్పత్తి చేసి ఆ యొక్క జీవరంధ్రం ద్వారా, నాసిక రంధ్రం ద్వారా జీవాన్ని ఉత్పత్తి చేయడానికి నువ్వు ముందుంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే అది నాసిక రంధ్రం నీకు తెరవబడిందో, జీవం నీలోకి వచ్చిందో, జీవవాక్యం నీలో నుంచి బయటకు వస్తుంది. జీవ జల నదులు నీ నాట్లో నుంచి పొంగి పొరులుతాయి. నీ నాలుకను స్థిరం పెట్టుకోవాలి. ఎందుకంటే జకర్యా వాగ్దాన వాక్యం నెరవేరుతుందని గాబ్రియల్తో వచ్చి చెప్పినా అతను నమ్మలేదు. దేవుని నాకు మహిమ కలుగును గాక. వాగ్దాన వాక్యం ఇక్కడ నెరవేరుతుంది, నీ భార్య కడుపులో గర్భము దాల్చుతుంది, నేను కుమారుని ఇవ్వబోతా ఉన్నాను, దేవుడు దాన్ని అమలు చేయడం నన్ను పంపించాడు, దూతగా నేను వచ్చాను, ఈ కార్యం నేను వెల్లడి చేస్తున్నానని గాబ్రియల్తో వచ్చి వర్తమానం తీసుకొస్తే యాజకుడు అయ్యుండి, పాస్టర్ అయ్యుండి, ధూపం వేది పెద్ద ధూపం వేస్తా ఉండి పెద్ద ప్రార్థనా పరుడు అన్నట్టమ్మా. అంత పెద్ద ప్రార్థనా పరుడు ధూపం వేయడం అంటే ఏంటండి? ధూపం వేయడం అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంత ఎక్కువ ప్రార్థన కలిగి ఉండి అతని జీవితంలో దూత దర్శనం వస్తే, వాగ్దాన వాక్యం వివరిస్తే అతను నమ్మలేకపోయాడు. నమ్మలేకపోవడం కారణం చేత నేను ఎన్ని చదివానో చూడండి. ఇప్పుడు వరకు ఎన్ని పాయింట్లు చదివానండి? చాలా పాయింట్లు చదివాను. నాలుగు ద్వారా ఎంత ప్రమాదం జరుగుతుందో ఆ వ్యక్తి ప్రపంచానికి, జనాలకి, సంఘానికి, కుటుంబానికి, స్నేహితులకి ఎంత భయంకరమైన వ్యక్తిగా మారిపోతాడో ఆ నాలుగు సాక్ష్యం. హల్లెలూయా. ఆ నాలుగును అదుపులో పెట్టుకోవాలంటే ఏ నరుడు వల్ల కాదు. ఆ నాలుగును అదుపు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ నాలుగును అదుపులో పెట్టుకోవాలంటే వాగ్దాన వాక్యం నమ్మాలి. వాగ్దాన వాక్యం నమ్మాలంటే ఈ గడియలో దేవుడు వాగ్దానం చేసాడు తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో దేవుడు మలాకి గ్రంథం 5:6 చెప్పబడినట్లుగా ఏలియన్ పంపిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఏలియన్ పంపించి తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. బలిష్ఠుడైన దూతగా క్రీస్తు రెండవ రాకడగా దిగొచ్చి ఆయన తన పిల్లలు కలుసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయన తన పిల్లలు కలుస్తూ వ్యక్తిగతంగా పిల్లల్ని దర్శిస్తూ ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న శాస్త్రులు, పరిచయాలు, సద్దుకాయలు బోధ ఏం చేస్తున్నారంటే, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి శాస్త్రులు, ఈనాటి సద్దుకాయలు ఏం చేస్తున్నారంటే, దేవుడు రాలేదు, వస్తాడు అని ఎదురు చూసి ఆ యొక్క ప్రపంచాన్ని, ప్రజల్ని, సంఘాలని మోసం చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ నిజమైన బలిష్ఠుడైన దూత క్రీస్తుగా దిగి వచ్చి తన పిల్లలు